रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 34వ సర్గము యథాతథ అనువాదము. విశ్వామిత్రుని జన్మ వృత్తాంతం. ఓ రామా, ఆ బ్రహ్మదత్తుడు వివాహం చేసుకుని కాంపల్య నగరానికి వెళ్ళినటువంటి పిమ్మట అపుత్రుడైనటువంటి కుశనాభుడు పుత్రప్రాప్తికై పుత్రకామేష్ఠి యాగాన్ని ఆచరించాడు. బ్రహ్మమానస పుత్రుడు, మిక్కిలి ఉదారుడు అయిన కుశుడు తన కుమారుడైన కుశనాభుడు పుత్రకామేష్ఠిని చేస్తూ ఉంటే ఆయనతో ఇలా పలికారు: ఓ కుమారా, సర్వసద్గుణముల చేత నీకు దీటైనటువంటి మిక్కిలి ధార్మికుడైన గాధి అనేటువంటి పుత్రుడు నీకు కలుగుతాడు. ఆయన వలన నీ కీర్తి ప్రతిష్టలు లోకంలో చిరస్థాయిగా ఉంటాయి. ఓ రామా, కుశుడు తన పుత్రుడైన కుశనాభునితో ఇలా పలికిన తర్వాత ఆకాశమార్గాన శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. కొంతకాలం పిమ్మట జ్ఞాని అయిన కుశనాభునకు అతని భార్య అయిన ఘృతాచి యందు గాధి అని పేరు కలిగినటువంటి సుతుడు ఉదయించాడు. ఆయన మిక్కిలి ధార్మికుడు. ఓ శ్రీరామ, మిక్కిలి ధర్మాత్ముడైన ఆ గాధియే నా తండ్రి. నేను కుశవంశమున పుట్టాను. అందువలన నాకు కౌశికుడు అనేటువంటి పేరు ఏర్పడింది. ఓ రాఘవ, సత్యవతి అను ఆమె నాకు అక్క. ఆమె చక్కని వ్రతనిష్ట కలిగినటువంటిది. ఆమెకు రుచీకునితో పెళ్లి జరిగింది. మా అక్క కుశిని వంశమునే జన్మించడం వలన ఆమెకు కౌశికి అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఆమె ఎల్లప్పుడూ పతికి అనుకూలవతి అయి ప్రవర్తిస్తూ ఉండేది. కనుక ఆమె పతిని అనుసరించి సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది. పిమ్మట పరమోదార కౌశికి అనేటువంటి పేరుతో మహానది అయి భూతలమున ప్రవహిస్తూ ఉన్నది. ఈ దివ్యమైనటువంటి కౌశికీ నది రమ్యంగా పుణ్యోదకములతో హిమగిరిని ఆశ్రయించింది. నా సోదరి లోకహితార్థం నది అయి ఇలా ప్రవర్తించింది. ఓ రఘునందన, అందువలన నా సోదరి అయిన కౌశికి గల ప్రేమతో హిమాలయ ప్రాంతమున నేను సుఖంగా నివసిస్తున్నాను. ఆ సత్యవతి పవిత్రురాలు. సత్యము, ధర్మము ఆమెకు ప్రాణతుల్యాలు. ఆమె గొప్ప పతివ్రత, మహాత్మురాలు. ఆ కౌశికి నదులలో శ్రేష్టమైనటువంటిది. రామా, ఈ క్రతు నిర్వహణమునకై ఆ ప్రాంతము నుండి మనం ఇక్కడికి వచ్చాం. ఈ సిద్ధాశ్రమమునకు ఏతించి నీ పరాక్రమము చేత నేను కృతార్థుడనైనాను. భుజఫలశాలి అయిన ఓ శ్రీరామ, నీవడిగిన కారణంగా ఈ గిరివ్రజ దేశాన్ని కూర్చి నీకు తెలియచెప్పడం జరిగింది. ప్రసంగవశంలో నా వంశము యొక్క పుట్టుపూర్వోత్తరాలు కూడా సంగ్రహంగా వివరించాను. శ్రీరామ, నా కథా ప్రసంగంలో రాత్రి కొంత గడిచిపోయింది. రేపటికి మన ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ నిద్రిద్దాం. నీకు శుభమవుతుంది. ఓ రఘునందన, చెట్లు ఏమాత్రం కదలటం లేదు. మృగములు, పక్షులు అన్నీ ఎక్కడవక్కడ నిద్రలో మునిగిపోయినాయి. రాత్రి అవటం చేత దిక్కులు అంతటా చీకటి కమ్ముకున్నది. తిన్నగా సంధ్యాకాలం గతించిపోయింది. అశ్వని మొదలైనటువంటి తారకలతో, ఇతర నక్షత్రములతో వ్యాప్తమైనటువంటి ఆకాశం జ్యోతిర్మయమైనటువంటి నేత్రములతో నిండిన దానిలా ప్రకాశిస్తోంది. ఓ రామచంద్ర, తన చల్లని కిరణములచే లోకమునందలి చిమ్మ చీకట్లను పారదోలునట్టి చంద్రుడు వెన్నెల కాంతులలో సమస్త ప్రాణుల మనస్సులను ఆహ్లాదపరచుచున్నాడు.
రాత్రులయందు సంచరించేటువంటి గుడ్లగూబలు మొదలైనటువంటి ప్రాణులు అటూ ఇటూ తిరుగుతున్నాయి. మాంసభక్షకులు, భయంకరుడైనటువంటి యక్ష రాక్షసులు సంచరిస్తూ ఉన్నారు. మహా తేజస్వి అయిన విశ్వామిత్రముని ఈ విధంగా పలికి మిన్నకున్నాడు. పిమ్మట మునులందరూ బాగుబాగు అని ఆయనను అనేక రకాలుగా ప్రస్తుతించారు. ఓ ముని, ఈ కౌశిక వంశం చాలా మిక్కిలి గొప్పది. ఇది ధర్మమునకు ఆటపట్టు. ఈ వంశమున పుట్టిన నరోత్తములందరూ కూడా మహానుభావులు, బ్రహ్మతుల్యులు, మహాయశస్వి అయిన ఓ విశ్వామిత్ర, కౌశికులందరిలో నీవింకనూ గొప్పవాడవు. నీ వంశమునకే వన్నె తెచ్చిన కౌశికి సమస్త నదులలో శ్రేష్టమైనటువంటిది. ఈ విధంగా మునీశ్వరులందరూ ప్రస్తుతించగా పిమ్మట మిక్కిలి సంతుష్టుడైనటువంటి ఆ గాధిసుతుడు అస్తాద్రిని చేరిన సూర్యుని వలె నిద్రకు ఉపక్రమించాడు. అంతట రామలక్ష్మణులు ఇరువురు విశ్వామిత్ర మహాముని యొక్క వైభవానికి ఆశ్చర్యపడి ఆ మహర్షిని మెచ్చుకున్నారు. పిమ్మట వారు కూడా నిద్రలో మునిగారు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండమునందలి 34వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.